హాయ్ చిల్లు తిరుమల శ్రీనివాస్ గారు, శేఖర్ మెడ్చల్ల హాయ్ బ్రదర్, గోపికృష్ణ హాయ్, బాగున్నానండి. నమస్తే బ్రదర్, ఉదయకిరణ్యాల్లా, అవినాష్ కుమార్ హాయ్ బ్రదర్, బాగున్నానండి. నికేష్ జైన్ గుడ్ ఈవినింగ్ బ్రదర్. నేను బాగున్నా. కట్ట జమలయ్య, అజయ్ కుమార్ హాయ్ బ్రదర్, హాయ్ అండి. బిట్టు యాదవ్ హాయ్, అల్లా బకాష్ హాయ్ బ్రదర్, నమస్కారం. నరేంద్ర జయకుమార్ నమస్తే. మౌలాలి ఖాన్ పఠాన్ బాగున్నాను బ్రదర్. సాయి కృష్ణ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. రాయల్ వెంకటేష్, రమేష్ దివి హాయ్ బ్రదర్. దుర్గా వెంకటకృష్ణ బత్తుల గుడ్ ఈవినింగ్ బ్రదర్, హాయ్ బ్రదర్. టాపిక్ పార్టీకి సంబంధించి నిన్న రావుల కిషోర్ బాబు గారు రిజైన్ చేసిన తర్వాత కొంతమంది పెద్దలతో కొంతమంది కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అందరిలో అంటే ఎక్కువ శాతం మంది మాట్లాడిన వాళ్ళలో కొంత నిర్లిప్తత, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, కొన్ని రకాల కొత్త ఆలోచనలు వచ్చి మైండ్లో సెటిల్ అవ్వడం చూసి ఒకసారి మన కార్యకర్తలతో మాట్లాడదాం, ఇంకా అందరిని ఒకసారి ఇంటరాక్ట్ అవ్వలేం కదా, అందరిని ఎవరు కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవ్వలేం. ఒకే చోట సమ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అబౌట్ కొటారి అరౌండ్ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను, అన్ని ఒకసారి వివరంగా చెప్తాను నేను. అండ్ మిగిలిన పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఒక లైవ్ చూస్తూ ఉంటే దయచేసి మన్నించండి. లైవ్ ఓన్లీ జనసేన కార్యకర్తలతో మాట్లాడుకోవడానికి 1-to-1 ఇంటరాక్షన్ లాంటిది. అంటే మధ్యలో మీ శాడిజం కొద్ది వచ్చి మీరు నవ్వుకున్నా జోకులు వేసుకున్నా అది మీ వ్యక్తిగతం, కానీ కాస్త మాకు ఫ్రీ స్పేస్ ఇస్తే ఇది మా కార్యకర్తలతో మాట్లాడుకునే లైవ్ ఇది. సో నెక్స్ట్ నేను కమెంట్స్ లాస్ట్లో చదువుతాను, ఎందుకంటే కమెంట్స్ డిస్ట్రాక్టింగ్ ఉంటాయి కాబట్టి. క్లుప్తంగా మీకు సోది లేకుండా సూటిగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి అడపదడప నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రధానమైనటువంటి, అంటే సోదంతా లేకుండా మాకు పార్టీలో అవమానం జరుగుతుంది, మాకు పార్టీలో సముచిత స్థానము గుర్తింపు లభించట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నప్పుడు కలవాలి అంటే ఆ పక్కన ఉన్నటువంటి సోకాల్డ్ కొటారిని దాటుకుని వెళ్ళడం అనేటువంటిది మాకు ఇబ్బందిగా ఉంటుంది, పార్టీ ఆఫీస్లోకి మమ్మల్ని రానివ్వట్లేదు, ఇలా 4-5 సాధారణంగా ప్రధానంగా వినబడేటువంటి అంశాలు. నేను ఎవరికైనా ఏం చెప్తాను అంటే పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వకుండా, వెన్ యూ వాంట్ టు క్విట్ థింక్ వై యూ హ్యావ్ స్టార్టెడ్ అనేటువంటి కొటేషన్ చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, అంటే ఉదాహరణకి నిన్న ఒక ఆయన మాట్లాడుతూ, వెళ్ళిపోయిన వ్యక్తి మాట్లాడుతూ, నీకెందబ్బా నీకు అన్ని బాగా సాగుబాటు అవుతున్నాయి పార్టీలో, అందుకని నీకు ఉండగలుగుతున్నావు అంటే నాకు నవ్వు వచ్చింది. అంటే కొత్తగా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటా. నా కాలికి ఇటు 20 స్టిచ్చెస్ అటు 20 స్టిచ్చెస్, ఇటు 20 కుట్లు అటు 20 కుట్లు కాలికి ఉండగా, భవానీ మాల్లో ఉండగా నేను ధవళేశ్వరం రమ్మని నన్ను పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు పిలిస్తే వెళ్ళా. చేశారో నన్ను పరీక్షిద్దామని చేశారో, ఆ సభా ప్రాంగణం దగ్గర నన్ను కింద ఆల్మోస్ట్ 4 hours నుంచో పెట్టారు. అంటే ఇటు 20 కుట్లు అటు 20 కుట్లు ఉండగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, స్టేజ్ ఎక్కారు, స్టేజ్ మీద ఆర్డీఎస్ ప్రసాద్ గారు, గంటా స్వరూప్ గారు, ప్రియా సోజన్ గారు, అందరూ వాట్ నాట్. పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు అవకాశం దొరకలా, ఈస్ట్ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం కలుద్దామని రమ్మంటే వెళ్తే అక్కడ కూడా నన్ను నుంచోబెట్టారు. నా మిత్రుడు తోట భాస్కర్, ఇంకొంతమంది నాని ఆళ్ళు నాతో పాటు ఉన్నారు ఆ రోజు. ఏంటిది ఎన్ని రోజులు ఇలా భరింతాం అనేటువంటి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు ఆవించినప్పుడు, నేను చెప్పాను కదా, గాడ్ గివెన్ బ్రదర్ లాగా ఒక ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాను. ఆయన నన్ను గైడ్ చేశాడు అనమాట. కానీ అలాంటి చిన్న వాటికి డిస్ట్రాక్ట్ అయితే లాంగ్ పొలిటికల్ ట్రావెల్ అనేటువంటిది షార్ట్ స్పాన్లో ఆగిపోద్ది. అదే నన్ను అవమానం చెబుతున్న ఎందుకు భరించాలన్నా అంటే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 100 ఎపిసోడ్లు మీ అందరికీ చెప్పలేను కాబట్టి, ఆయన చెప్పిన క్రక్స్ ఏంటి అంటే, రాజకీయాల్లో ఓపిక కావాలి. అంటే పలానా పదవికి నేను అర్హుణ్ణి, పలానా బాధ్యతకి నేను అర్హుణ్ణి, పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అర్హుణ్ణి, పలానా పార్లమెంట్ ఎంపీ కింద కంటెస్ట్ చేయడానికి అర్హుణ్ణి అని మనం భావించేసినంత మాత్రాన అవి సత్వరమే పార్టీలో ఉన్న పెద్దలో అధిష్టానమో అలా అనేసుకోవాలని రూల్ ఉండదు. మనం లిటమస్ టెస్ట్కి లోనవుతాం, మనం పరీక్షించబడతాం, మనం శల్య పరీక్షకు గురవుతాం. ఓపిక ఉండి, మన పట్ల మనకి నమ్మకం ఉండి, మన కళల పట్ల అంత బలమైన కాంక్ష ఉంటే నిలబడాలా, కలబడాలా, గెలుచుకోవాలి. అది మానేసి చిన్న వాటికి, అంటే మనకు మనం అధిక ప్రాధాన్యత ఊహించేసుకుని ఆ అధిక ప్రాధాన్యత అక్కడ దక్కట్లేదు అనుకోవడం కంటే, పార్టీ ఆఫీస్ ఏ నెక్సెస్లో పనిచేస్తుంది,
ఏ అల్గోరిథంలో పనిచేస్తుందని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఒకటి, మిగతా నాయకుల కంటే సినిమా పరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఉండేటువంటి సహజ సిద్ధమైన కొన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అవి ఏంటి అంటే హ్యూజ్ సెలబ్రిటీ స్టేటస్, పవర్ స్టార్డమ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సాధారణంగా 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ మెజర్స్ అనేటువంటివి నిజంగానే ఎక్కువ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఎక్కువ తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి అటాక్ అప్పుడు కూడా నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను. ఎందుకంటే కొంచెం పాపులారిటీ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్స్ ఒక రకమైనటువంటి చట్టంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మేము ఒప్పుకోం, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అందరినీ కలవాలి, ఆయన ఎవరిని కలవాలంటే కుదరదు, ఎవరి సలహాలు తీసుకోవాలంటే కుదరదు అంటే సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఏ మేరకు ఏ అంశాన్ని చెప్తున్నారో కూడా పరిశీలించుకోరు. నేను అదే చూశాను. ఆయన ఏదో పిలిచి అడుగుతారు, ఏమంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు, పోనీ ఎలా చేయండి అని సూచనప్రాయంగా చెప్తారు. దానికి మేమే మేధావులను నిరూపించుకోవాలనేటువంటి ఆతృత ఎప్పుడైతే మీ ముందు ఒక షీల్డ్ లాగా వచ్చేస్తుందో మీరు చెప్పాలనుకున్న పాయింట్ డైవర్ట్ అయిపోతుంది అని కొన్ని వందల మంది పెద్దలకు చెప్పాను. అలా మాట అనరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రూవ్ చేసుకోవాలని వెళ్తారు. ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళినప్పుడు ఈగో ముందరకు వస్తుంది. ఈగో ముందరకు వచ్చినప్పుడు మీరు చెప్పాలనుకున్న చెప్పలేరు, ఆయన వినాలనుకున్న విధంగా మీరు దాన్ని కన్వే చేయలేరు. తద్వారా ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. తద్వారా పార్టీలో బయటకు వస్తారు. మీకు తెలిసింది తెలియంది ఉన్నది లేనిది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను 100 సార్లు చెప్పాను, అక్కడ ఉన్న కొటారి అంటే నేను ఓపెన్గా మాట్లాడడానికి ఇష్టపడతాను. ఇది పార్టీ పెద్దలకైనా ఎవరికైనా నొచ్చుకుంటే నన్ను మన్నించాలి. మహేందర్ రెడ్డి గారు సుమారు 15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నారు. అంటే 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న మనం అసలు పార్టీ పెట్టాలన్న ఆలోచనే లేనప్పుడు, ఆయన కేవలం ఫిల్మ్ స్టార్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే అనేసుకుని మనకంటే వాళ్ళు ఏమైనా తెలివైన వాళ్ళని పోల్చేసుకుని గొడవలకి దిగడం అనేటువంటిది అదంత కరెక్ట్ పద్ధతి కాదేమో అనుకుంటా. తప్పులు నేను చేస్తాను, తప్పులు మీరు చేస్తారు, బట్ డే బై డే ప్రోగ్రెస్ ఉండాలి అంట. వయసులో ఉన్న వాళ్ళు ఒకే రకంగా చేసి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళు ఒకే రకంగా ప్రవర్తించి ఇంక మీ వయసు మీ అనుభవం ఏం నేర్పినట్టు? మాట్లాడితే కొట్టారి అంటే నగేష్ అనేటువంటి వ్యక్తి ఈస్ట్ గోదావరిలో ఆయన వ్యాపారాలు వదులుకుని ఆయన చిరంజీవి గారి టైం నుంచి రాజశేఖర రెడ్డి గారి గొడవలో అతను ప్రధానమైనటువంటి వ్యక్తి నగేష్ గారు. ఇప్పుడు మనుషులు కాదు వీళ్ళందరూనే. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు. శంకర్ గౌడ్ గారు ఇప్పుడు మనం తెలియనప్పుడు గొడవ పడ్డా ఉంటుంది ఒక అర్థం. నేను బోల్ మాట్లాడినాను వీళ్ళందరినీ, కానీ వాస్తవాలు వేరు. శంకర్ గౌడ్ గారు ఆయన బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం చేశాడు? బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేశాడు? సో అవన్నీ మనకు తెలియదు. అలాగే సార్ పక్క నుండి కాముగా ఉంటారనో, లేకపోతే మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి లైవ్లు పెట్టరనో వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు, మనకే అన్నీ తెలిసినటువంటి భ్రమంలో వద్దు. రియాజ్ గారి గురించి నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు. ఓసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగారంట, ఏంటి సార్ రియాజ్ గారిని ఎందుకు మీరు అంతలా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంటారంటే, నేను సినిమాలు తీయను లేకపోతే నాకు ఏదో చికాకు ఉందన్న టైంలో అందరినీ రావద్దని ఇంటికి చెప్పేసాను, ఎవరిని రావద్దని చెప్పి. ఆ టైంలో రియాజ్ కూడా రావద్దని చెప్తే తిట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పినా సరే రోజు పొద్దున్నే గేట్ దగ్గరికి వచ్చి లోపలికి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు. అటు ఇటు తిరుగుతూ అక్కడ ఏదో పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉండేవాడు. అంటే అంత కమిట్మెంట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు డెలివరీ చేశారు. ఆ కమిట్మెంట్కి ఆయన బద్దురైపోయాడు. దాన్ని కొటారి అంటే ఏం కొటారి? ఇలా ఉన్న ల్యాండ్ లార్డ్సా, ఇలా ఉన్న కార్పొరేట్ శక్తిలా, ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఆడించిన ఏం కాదు. చాలా చాలా మంచి మనుషులు. మనం ఏ చూపుతో చూస్తే అవతల అదే చూపుతో మనకు కనబడతారు. రియాజ్ గారు, మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, నగేష్ గారు, హనీఫ్ గారు వీళ్ళందరూ జీవితాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారితో 2 దశాబ్దాలు ప్రయాణం చేశారు. 2 దశాబ్దాలు. సో కనుక ముందు కొట్టారి అనేటువంటి సెన్స్ తీసేయండి. ప్రేమగా ఫోన్ చేసి అన్న నాకు సార్ని కలవాలని ఉందన్న, ఈ వారం కాదరా వచ్చే వారం కాదరా ఆ పై వారం కాదు వెళ్దామంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోతారు, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఈ నెలకత్తి వచ్చిన వాళ్ళు కలుగుతాం. ఎదవ బ్యాషజాల మైండ్లోకి తెచ్చుకోద్దు అంటున్నాను. మనం ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవమానాలు అవహేళనలు దాటి ఎదరికెళ్ళాలి. పక్క పార్టీ వాళ్ళు అవమానించుకుని, మన పార్టీ వాళ్ళు మనము అవమానించుకుని ఎలా ఇదంతా? మీరు నమ్మరు. భీమవరం స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు, ఇరింగి సూర్యారావు గారు అని, అప్పుడే వచ్చిన చిన్నబాబు గారని, వాళ్ళని వీళ్ళని అందరి పేర్లు చదువుతున్నారు. నేను లాస్ట్లో వీళ్ళందరూ పాపం చేశాను. మా అమ్మ, నేను, మా నాన్న, మా చెల్లి, మా అందరూ టీవీ ముందు కూర్చుని ఉన్నాం. నేను అప్పుడు భీమవరంలో ఉన్నాను.
నాగబాబు గారిది పాలకొల్లు ప్రచారం చేసి ఇంటికి కూర్చున్నాం. అందరూ స్టేజ్ ఎక్కారు. మమ్మల్ని చూసి నువ్వు ఎక్కలేదు ఎంట్రా అంది. వెళ్ళలేదులేమ్మా అన్నా. ఆశగా స్పీచ్ అయిపోయిన లాస్ట్ నిమిషంలో చూశాను. ఎక్కడైనా ఈ వ్యవహారానికి సంబంధించిన కళ్యాణ్ దిలీప్ శంకర్ ఆ పిల్లడు కూడా మా పార్టీ కూడా బాగా పనిచేస్తాడని ఒక మాట ఆయన చెప్తారని చాలా ఆశలు చూశాను. ఇప్పుడు మేము కుదరలా. పక్కన ఉన్న బన్నీవాస్ గారి లిస్టులో మన పేరు రాయలేదో లేకపోతే ఎవరు రాయలేదో కుదరలా. ఏంద్ర ఇదే ఎప్పుడు మన పేరు చెప్పలేంటి ఎక్కడ పబ్లిక్లో అని ఒక అరగంట ఒక రకమైన డిస్టర్బెన్స్లోనే. కానీలే ఈ 5 ఏళ్ళతో అయిపోయిందా, వచ్చే ఎలక్షన్లు ఉండవా, వచ్చే సభలు ఉండవా, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మెచ్చే నాయకుడిగా ఎదుగుదాం, ఆయన మెచ్చే కార్యకర్తగా పనిచేద్దాం. సెల్ఫ్ మోటివేషన్. నేను మీ అందరికీ చెప్పేదాళ్ళు ఏంటంటే దయచేసి ఎవ్వరు ఒక్క ఆలోచన ట్రాప్లో పడద్దు. మీదో పార్టీలో డౌన్ మా పార్టీనే సీట్లు రాని మాత్రం పార్టీ కాకుండా పోదు కదా. ఆలోచన బతుకున్నంతసేపు, స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి విధానాల అధ్యక్షుడు అవలంబించినంతసేపు పార్టీ బతుకున్నట్టే. మనందరికీ ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఏంది స్ఫూర్తి అబ్బా. చేయాల్సిన బేస్ పాలిటిక్స్ మనం చేస్తానే ఉండాలి. ఆయన ఏదైనా మంచి విషయం చెప్పాడు అనుకో దానికే కనుకొని అయిపోయాడు మనం రాజకీయాలు చేయండి ఎట్లా, ముళ్ళుతోనే తీయాలి. ఆయన చెప్పేది ఆయన మనం చెప్తానే ఉంటాడు. మనం గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో మనం చేసే రాజకీయం మనం చేసుకుంటానే వెళ్ళాలి. మనలో ఎవరికైనా టక్మనే కేసు అంటే భయం, అరెస్ట్ అంటే భయం, బలమైన ప్రత్యర్థులు ఎదుర్కోవడం అంటే భయం. కానీ తేరగా ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయి, ఎంపీ టికెట్లు వచ్చాయి, ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి. అది ఎలాగబ్బా? నమ్మి పూర్తిగా 10 ఏళ్ళు నడవండి. నమ్మి పూర్తిగా 5 ఏళ్ళ క్రితం మొదలెట్టిన వాళ్ళకి ఒక 5 ఏళ్ళు నడవండి. ఇప్పుడే ప్రయాణం మొదలెట్టిన ఇంకో 10 ఏళ్ళు నడవండి. నమ్మి పూర్తిగా 10 ఏళ్ళు నడవండి. నిజంగా మీరు మీ నియోజకవర్గాల్లో ప్రజల చేత మన్ననలు పొందినటువంటి జనసేన కార్యకర్త అయితే మీకు ఉన్నత స్థాయి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి తీరతారు. ఎటువంటి నెగిటివ్ థాట్స్కి పో. నిత్యం ఆ సంఘర్షణలోంచి ఇక్కడ దాకా రాగలిగా మీకంటే ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉండేవాడిని, మీకంటే ఎక్కువ ఆందోళన ఉండేవాడిని. ఈయనేంటి అసలు ఎక్కడ నాకు ఎండార్ సైడ్ ఏంటి, ఈయనేమో ప్రశ్న ఇది ఇచ్చారు స్టేట్ స్పోక్స్ పర్సన్ అని, అది జనసేన పార్టీ అఫీషియల్ ఛానల్లో రాదేంటి, ఏంటి మహేందర్ రెడ్డి గారు ఆపుతున్నారా, లేకపోతే మీడియా హరిప్రసాద్ గారు ఆపుతున్నారా, ఇలా 100 నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ పట్టాపంచలు అవుతాయి. ఎప్పుడంటే వెన్ యూ హ్యావ్ బ్లైండ్ ఫెయిత్ ఇన్ యువర్ లీడర్. బ్లైండ్ ఫెయిత్. నేను బహుళ సార్లు ఆ ఆఫీసర్స్ నన్ను ప్యాంపర్ చేసే ఆఫీసర్స్ కూడా తిడుతుండేవారు. ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ ఎమోషన్. ఒక వయసు దాని ధర్మం అన్నది పాటిస్తుంది. 26 కొన్న ఊపు 32 వచ్చేసరికి ఉంటాయా, 32 ఉన్నటువంటిది 35 వచ్చేసరికి ఉంటాయా? కాలం గడిచే కొద్దీ మనం మరింత పరిణితి చెందాలి, మరింత మెచ్యూర్డ్గా ఉండాలి. ఇంకా కొట్టారి మీద మెసేజ్లు పెట్టుకుంటూ ఇంకా ఆయన వాళ్ళకి ఏం తెలియదబ్బా. సార్ ఏం చెప్తారు అదే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఇండివిజువల్గా సొంత తెలివితేటలు వాళ్ళు వాడరు. నేను నీళ్ళు కింద పాలు బాలకని చెప్తా. నేను ఇప్పటికీ కార్యాలు చెప్తాను. అసలు దిక్కుమాల మెసేజ్లు సర్క్యులేషన్స్ మానేయండి, స్పెక్యులేషన్స్ మానేయండి. మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, నగేష్ గారు, హనీఫ్ గారు, మీడియా హరిప్రసాద్ గారు, రియాజ్ అన్న, వీళ్ళందరూ సార్ ఏం చెప్తే అది చేస్తారు. కొన్ని ఆలోచించిన తప్పులు ఏం చెప్తే అది సార్ పరిధిలో ఉన్నాం. ఎందుకంటే దే ఆర్ ప్రెసిడెన్షియల్ టీమ్. మనందరం పవన్ కళ్యాణ్ గారిని లీడర్ కింద చూడడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి మంచో చెడో వాళ్ళు అభిమానులుగా ఆయన దగ్గరికి వచ్చి చేరి ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తులు. లీడర్ ఎంచుకున్న వ్యక్తులు మనం రెస్పెక్ట్ చేయకపోతే రేపు మనల్ని లీడర్ల కింద పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న మన కింద వాళ్ళు రెస్పెక్ట్ జరుగుతుంది. రెస్పెక్ట్ ఈజ్ హైరార్కీ. నువ్వు నీ పైన వాళ్ళకి ఇస్తే నీ కింద వాళ్ళు నీకు ఇస్తారు. ఇందులో ఎక్కువ లాజిక్లు మ్యాజిక్ లేనిలో అవకాశం రాలేదంటే ఎవరో నన్ను పెద్దలు అంటా ఉన్నట్టు నీకు అన్ని సాగుబాటు అంటే ఏంటి, నీకు ఏం సాగుబాటు? నేను ఎవరైనా పవన్ కళ్యాణ్ గారితో నేరుగా టచ్లో ఉంటాను. ఏంటి సాగుబాటు అంటే ఏంటి? నమ్మి వెళ్తాం, నవ్వుతూ వెళ్తాం, కుదిరినప్పుడు కలుస్తాం, కుదిరినప్పుడు కలవము. అయినా ఒక లైన్ ఇచ్చేసి లైన్లో పనిచేసుకెళ్ళమన్నప్పుడు రోజు కలిసి ఆయనతో మీరు చర్చించేటువంటి దేశకాల వైపరీత్యాలు, సమస్యలు ఏముంటాయని వాళ్ళు తెలియగలుగుతున్నాను. రోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫ్రేమ్లో కనపడాలా, మనం కోర్ టీం అనిపించుకోవాలా? ఎందుకు ఆ తొత్తర, ఎందుకు ఆతృత, ఎందుకు? మనం ప్రజల చేత మనం పొందాలి. హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇచ్చాడు ఆయన. ఎవరు నాతో సహా ఎవరికైనా గుర్తి ముచ్చిన నేను ఫ్యాన్ బేస్ వల్లే కదా. ఎదిగినేమో అమ్మ చాటున డబ్బులు సంపాదించాకేమో పిన్నమ్మకేమో ఏదో రవికి ఏదో పట్టుకొచ్చుకొని ఇచ్చినాడు అన్నట్టు మనం ఎదిగిందంతానేమో పవన్ కళ్యాణ్ గారి బేస్ మీద, చిరంజీవి గారి కుటుంబం, చిరంజీవి గారి నేపథ్యం మీద. ఇవాళ జగన్ గారి క్యాబినెట్లో 3-4 ప్రజారాజ్యంలో చిరంజీవి గారి చేతుల మీదుగా టికెట్లు తీసుకున్న వ్యక్తులు మంత్రులు అయిపోయారండి, ఎమ్మెల్యేలు అయిపోయారు. వాళ్ళ కుటుంబానికి అంత ధర్మం తెలియకుండా ఉండదు. ఎదవ ఆలోచనలు, ఎదవ నెగిటివ్ ఫీలింగ్స్ అవన్నీ మనం పెట్టుకుంటాం. వాస్తవాలు వేరుగా ఉంటాయి. నమ్మడానికి సమయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎదురైన చేదు అనుభవాలు అలాంటివి. మనమే ఓపికగా ఉండాలా.
వాళ్ళకి ఎదురించి ఏదైనా వాళ్ళు చూసిన జీవితాలు, వాళ్ళు చూసిన మనుషులు, ఆ పక్కనే వచ్చి నక్కి నక్కి కూర్చుని టికెట్లు తీసుకుని తర్వాత చేసిన ఉత్తర ప్రగల్భాలు ఎన్ని వాళ్ళు చూస్తూ వచ్చారు, వాళ్ళ అనుభవంతో వచ్చారు. అందుకని అంత తేలిగ్గా గుండెలకు జరిగిన గాయాలను దాటేసి అయ్యో మేము 5 ఏళ్ళకి పని చేస్తున్నాం అంటే ఏంటిది 5 ఏళ్ళు కదా, ఇంకో 10 ఏళ్ళు తీసుకోండి సార్, మనమే ఇచ్చేయాలి ఎవరేజ్. ఇప్పుడు నమ్మదు సార్, ఇంకో 10 ఏళ్ళు నమ్మ. వాళ్ళతో ఉండాలనే కమిట్మెంట్ క్లారిటీ ఉంటే ఇవాళ కాతే రేపు ఎవరు చదువు తప్ప. వీళ్ళన్నింటికంటే ఇంకో మంచి మాట చెప్పిన, మనకి ఏదన్నా పొందే యోగం ఉంటే అవతల చెయ్యడ్డు పెట్టి ఆపగలుగుతారా? ఆపలేరు కదా. మనకి ఎమ్మెల్యే అయ్యే యోగం ఉందనుకో, మనకి ఎంపీ అయ్యే యోగం ఉందనుకో, వాళ్ళేళ్ళు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఆపేస్తారా? యోగం గొప్పది. కుదిరితే దైవికమైన ఆలోచన ఉంటే భగవంతుడి బాధలు పెట్టుకుంటే నాకు ఎమ్మెల్యే అవ్వాలంది, ఎంపీ అవ్వాలంది, ప్రజలను నేను మెప్పించాలంటే నాకు మంచి మార్గంలో నడిపించు, ప్రజలను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైనటువంటి మాటలు నేర్పించు, ప్రజల్లో తీసుకెళ్ళు, నాకు ధన సమృద్ధి కలిగించు, రాజకీయంగా నాకు ఏ అడ్డంగా లేకుండా స్మృతి తీసుకెళ్ళి దేవుడిని నమ్మలేదు ఎత్తిస్తున్నారు అనుకో. మీ శక్తిని మీరు నమ్మండి, మీ శక్తిని మీరు నమ్మండి అన్న. అది మానేసి మనకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బేస్ నుంచి ఓట్లు రావాలి, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పార్టీ ఎంబ్లం మీద మన సీట్లు రావాలి, గెలవాలి, కానీ ఓపికగా ఉన్నాం, కానీ వాళ్ళ నిర్ణయాలు సిలిబర్స్ చేస్తాం, కానీ వాళ్ళు మనం అన్ని రకాలు చెక్ చేసేస్తాం. చాలా మందితో పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సమస్య ఉంటుందంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఉద్దేశం చెప్పడం కంటే అసలు పవన్ కళ్యాణ్ లీడరా కాదని చెక్ చేస్తాను వెళ్తూ ఉంటాం. ఆయన లీడరా కాదని చెక్ చేసే స్థాయిలో ఉన్నాయి కాదు. ఎందుకంటే మనం పార్టీలు కూడా పెట్టే బతుకులు కాదు. మనం ఒక చోట ఒక మీటింగ్ పెడితే 1000 మంది 2000 మంది వచ్చే సినిమా ఉండదు. ఇవాళకైనా ఆయన ఎక్కడైనా మీటింగ్ పెడితే చిన్నగా అనుకోకుండా పెడితే 1,00,000 మంది అనుకుని పెడితే 5 నుంచి 10 లక్షల మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జనాకర్షణ ఉన్నటువంటి నాయకులతో నమ్మి తిరిగితే మనం కూడా రోజు నాయకులుగా ఎదుగుతాం. ఆ స్వార్థం ఉండొచ్చు, అది కాలక్రమేణా జరగాలి. ప్రాసెస్ ప్రకారం జరగాలి. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, వెళ్ళిపోయి ఎవరో దగ్గర ఏం మాడతారో తెలియదు. వచ్చినప్పుడు ఈసారి ఎవరైనా పట్ల చెప్పండి, సార్ పలానా నియోజకవర్గం నుంచి మేము ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాం, మేము ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాం, అవకాశం ఉందా అని. అప్పుడు ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు అలా కండిషన్లు పెట్టి వచ్చినట్టయితే రావద్దండి, అక్కడే ఆఖరి స్థాయి కార్యకర్త ఎవరో ఒకరు నేను ఎమ్మెల్యే అభ్యర్థి కింద డెవలప్ చేసుకుంటానండి అని. ఎందుకంటే ఇక్కడ ముండితనం ఉందే, ఇవాళకి వాళ్ళు సీఎం అయిపోవాలనేటువంటి తొత్తరంగా 2 ఎంత ఖర్చు పెడతారు, ఏం చేస్తారు, ఆ పాలిటిక్స్. ఇక్కడ ఈ మనిషికి అలా లేదు కదా, పూర్తి విశ్వాసంతో వస్తారండి అంటే అంతే. దానికి పెద్ద డిస్కషన్ డిబేట్ ఏం ఉండవు. మనం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పరీక్షించి చూస్తే, పట్టు చూస్తే ప్రతి పనికిమాల అంశం కూడా మనకు చాలా విచిత్రమైన అంశం కింద మనకు కాబట్టే జరిగిపోతుంది అనేటువంటి భావన ఉంటుంది. నేను ఆ స్టేజ్లన్నీ దాటి వచ్చాను కాబట్టి మీరు ఆ తప్పులు చేయొద్దని కార్యకర్తలకి నా తెలిసినటువంటి మిత్రులు మీ అందరికీ ఒకరితో ఒకరు ఫోన్ చేసి చెప్పలేం కాబట్టి చెప్తున్నాను. కొటారి అనేటువంటి థాట్ని అసలు మైండ్లో డిలీట్ చేసేయండి. మిమ్మల్ని పనిగట్టుకుని ఆపడం మీదే వాళ్ళు అక్కడ కూర్చుని లేదు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళు చాలా పనులు చేయాలి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు ఈ స్టేజ్ వేయించాం అని నగేష్ గారు సెల్ఫీ తీసి పెట్టరు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు ఈ సెక్యూరిటీ పర్సన్స్ అందరినీ కూడా నేను జాగ్రత్తగా మొబిలైజ్ చేశాను, ఆయన జాగ్రత్తగా తీసుకొచ్చాను అని అనీఫ్ గారు ఓ సెల్ఫీ పెట్టరు కదా, మహేందర్ రెడ్డి గారు ఫోటో పెట్టరు కదా. ఇక నుంచి వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు చేస్తున్న కాడికి వాళ్ళు కూడా సెల్ఫీ తీసి పవన్ కళ్యాణ్ గారు మేము ఇచ్చేసాం అని వాళ్ళు కూడా 365 రోజులు డప్పు కొట్టుకుంటూ కూర్చున్నప్పుడు బహుశా ఏమన్నా వాళ్ళు పటారీ కాదులే, వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని క్లారిటీ వస్తుంది. కంప్లైనింగ్ నేచర్తో లీడర్ దగ్గరికి వెళ్ళినోడు ఎవరిని కూడా ఏ లీడర్ ఎంటర్టైన్ చేయడబ్బా గుర్తుడు కూడా. పార్టీలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గిల్లుగచ్చాలు వేరు, ఆధిపత్య పోరు, జిల్లాల వారికి అది వేరు, అవి పరిష్కరించాల్సిందే, ఆయన ఇచ్చి నడుతుంటుంది. అది కాకుండా మనం ఏం చేయకుండా ఉత్తినే ఊరికి పక్కోడి మీద చాడీలు చెప్తూ కూర్చుంటే ఏ పొలిటీషియన్ ఆ సంగతి వదిలేండి, పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడేం చేయడం అది. ఇంక మరి దాన్ని బట్టి ఆలోచించుకుని ఇంకా కొటారీలని ఇంకా ఈ రకమైన ఈ సోషల్ మీడియాలోనే ఇక్కడే ఉండిపోతామా, ఓ నియోజకవర్గానికి ఫుల్ టైం ఇచ్చుకుని ఏదైనా నియోజకవర్గంలో పని చేసుకుని ఎమ్మెల్యేల కింద ఎదుగుతామా అనేటువంటిది మన చేతుల మీద ఉంటుందబ్బా. ఒకవేళ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మన మీద ఏదన్నా దురభిప్రాయం ఉంటే వెళ్ళి క్లియర్ చేసుకోవాలా, మాడుకోవాలా. అసలు అట్లాంటిది ఏం లేదు, మీకు ఎందుకు నీటి తోడొచ్చిందో తెలియదు, నేనైతే ఎమ్మెల్యే కింద ఎదుగుదాం అనుకుంటున్నాను, ఇలా ఎంపీ కింద ఎదుగుదాం అనుకుంటున్నా, నాకు అవకాశం ఉంది, పలానా నియోజకవర్గంలో నేను పనిచేయాలనుకున్నా, మీరు నాకేం దారి చూపించారు, నేను కష్టపడి పనిచేస్తాను, ఈ 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు టికెట్ ఏదైనా అవకాశం ఉంటుంది, అలా ఏదైనా మాట్లాడుకోండి. ఇంటర్నల్గా మాట్లాడాల్సినవి కూడా అన్నీ వాళ్ళే అర్థం చేసుకోవాలని, వాళ్ళే చేసేయాలని అది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి మాత్రం కాస్త సంయమనం పాటించండి,
నాయకత్వం మీద పూర్తి ప్రగాఢమైన విశ్వాసాన్ని కనబరచండి. మంచి అయినా చెడైనా నడిపిస్తాడని నమ్మండి. అలా నమ్మకమే మనల్ని అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. జీవితంలో జనసేన ప్రజారాజ్య పార్టీలు వదిలేండి, అసలు ఇక్కడ దాకా మనం వచ్చామంటే ఫెయితే కదా. హైదరాబాద్ నమ్మకం వచ్చు, మన సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, ఏదో ఉద్యోగం చేసుకుని బతకలేమని వచ్చు, అది నమ్మకం కదా. ఆ నమ్మకం నిలబడలేదా, బతకట్లేదా మనందరం? అలా మీ జీవితాలు ఇప్పుడున్న ఫేజ్ అల్లా కూడా మాత్రం దయచేసి చేయండి. సరేనా? మర్చిపోవద్దు. జై జనసేన, జై హింద్.